అమ్మా, ఇంకొకసారి మీకు మనం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిల్లల విషయంలో దయచేసి అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో, నా చిన్నప్పుడైతే పెద్దవారు ముసలోళ్ళు గడ్డం పెంచుకున్నటువంటి వాళ్ళు గంజాయి తాగేవారు. ఆ గంజాయి కూడా ఎలా తాగేవారంటే, ఒక గొట్టం ఉంటుంది, మట్టి గొట్టం, మట్టి కుండతో చేసే గొట్టం. ఆ గొట్టంలో కొంచెం అది పెట్టి, ఏంటది, కొబ్బరి పీసు పెట్టి దాంట్లో మరలా కొంచెం గంజాయి అది పెట్టి ఒక గుడ్డేసి, ఇలా ఈ మైక్ ఉంది కదా, ఇలా ఉంది కదా, రే ఏంట్రా ఇలా అని పీల్చేవాడు. ఈడు పీల్చిన తర్వాత ఆడికి ఇచ్చేవాడు, ఆడి పీల్చిన తర్వాత ఈడికి ఇచ్చేవాడు, ఈడు పీల్చిన తర్వాత ఆడికి ఇచ్చేవాడు. చుట్టూ కూర్చొని ఆడు పీలుస్తూ ఉండేవాళ్ళు గంజాయి దమ్ము. అప్పటికే వారు ఒక రకంగా ఇలా ఉండేవారు. ఒక్కొక్కడు పెద్ద గంపడ తింటాడు అలా త్రాగినటువంటి వాడు. ఓకే, నాకు తెలుసు. ఎందుకంటే నేను యాడ్లో చేసేటప్పుడు మా తాత ఒక ఆయన ఉన్నాడు, సుబ్బయ్య తాతని, ఆయన మేస్త్రి, ఆయన తాగేవాడు గంజాయి. అందుకని నేను చాలా పర్టికులర్గా చూశాను. మాకు మేస్త్రి ఆయనే. నేను తాత అనేవాడిని, సొంత తాత కాదు, తాత అనేవాడిని, పెద్ద ఆయన కాబట్టి. ఆయన తాగేవాడు. ఇప్పుడు పిల్లలు 15, 16, 14 సంవత్సరాలకే సిగరెట్ అంతా ఖాళీ చేసి, ఈ గంజాయి ముక్కలు కట్ చేసి, గంజాయి ఆకులు లోపల పెట్టేసి, పైకి కనిపిస్తుంది సిగరెట్టు, వాడు తాగుతుంది మాత్రం డైరెక్ట్గా గంజాయి ఆకుని పీల్చేస్తున్నాడు. అది చాలా ప్రమాదం. వాడు డైరెక్ట్గా తాగేసి సిగరెట్టు, మందు త్రాగినటువంటి వాడు ఒక సీసా తాగితే కింద పడిపోతాడు. ఈడు ఎన్ని తాగినా కింద పడడంట. అది అసలు విచిత్రమైన పని. కానీ వీడికి కసి పెరుగుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులను కూడా కొట్టడానికి వెనకాడట్లేదు వాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని కొట్టేస్తున్నారు. 24 గంటలు వాడికి మత్తు కావాలి. ఏ పరిస్థితిలోనైనా వాడికి ఆ మత్తు కావాల్సిందే. ప్రస్తుత కాలంలో దేశమంతా, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశమంతా ఈ ట్రెండ్ నడుస్తుంది. అందుకని మీ పిల్లలు ఎవరు సహవాసం పడుతున్నారో, ఏ సహవాసానికి వెళ్తున్నారో ఫస్ట్ గమనించండి. అవునా? రెండవది, వారిని దేవుని యొక్క మార్గములో పెంచండి. చిన్నప్పుడు, మరి కొంచెం పెద్ద అయిన తర్వాత నీకు అలివిగాడాడు, చిన్నప్పటి నుంచి వస్తే ఆశీర్వదించబడతాడు. ఇంకా ఒక్క మాటతో చెప్పాలంటే, నా అనుభవంలో నుంచి నేను చెబుతున్నాను. నువ్వు ఒక్క ఆదివారమే నీ బిడ్డను తీసుకొని వచ్చి అలా చూపించి నీ పక్కనే కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తే ఎంతవరకు గ్యారంటీగా ఉంటాడో తెలియదు. కానీ నా అనుభవంలో నేను చెబుతున్నాను. అరే వాడేడురా, ఎర్రటోడు వాడేడు, సండే స్కూల్కి వెళ్ళాడు. ఆడండి ఎంతగా పాడయ్యాడంటే అంతగా పాడయ్యాడు. వాడి ఫ్రెండ్స్ యొక్క భుజాల మీద డ్యాన్స్ అనమాట. మందు ఇలా త్రాగుతూ, వాడి వయసు ఎంతో తెలుసా? 14 సంవత్సరాలు. ఫ్రెండ్స్ భుజాల మీద ఎక్కి అక్కడ డ్యాన్సు. వాడు డ్యాన్స్ చేస్తుంటే కింద ఒక రకమైన పొగ పెట్టడం, అర్థమవుతుందా? డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసి పెట్టేవాడు వాడు. ఆ తల్లిదండ్రులు ఎంతగా కన్నీరు కార్చారంటే అంతగా కన్నీరు కార్చారు. చివరికి తండ్రి అంటే వాడికి బద్ధశత్రువు ఎవరంటే తన తండ్రే. వాళ్ళ తండ్రిని చంపడానికి వాడు వెనకాడట్లేదు. అంటే అంత పగతో ఉన్నాడు. తట్టుకోలేక ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడు ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ అమ్మ నాకొద్దు, ఈ తండ్రి అసలు ఇలాంటి దుర్మార్గుల కడుపులో నేను పుట్టానా అని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? వాడు తల్లి తండ్రి, నాయన నువ్వు చేస్తుంది తప్పు పనిరా, ఈ వయసులో చదువుకోవాల్సిన వయసులో చెడిపోతున్నావేంట్రా అని చెప్పినందుకు వాడు అంత పగ పెంచుకున్నాడు. చివరికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఎక్కడ అన్నం లేక చివరికి వాడికి తెలిసిన స్థలం, సండే స్కూల్కి వచ్చిన స్థలం దేవుని మందిరం కనుక ఇక్కడికి వచ్చాడు వాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి వాడు మారాడు. చూడండి,
ఇప్పుడు 4 నెలలు అవుతుంది. పాలన్న నీ దగ్గరే పనిచేస్తాడు లే. ఆయన మేస్త్రి ఎవరైనా తొలుగుతారు కానీ పక్కకి పనిలో నుండి వాడు తొలగటల్లా. వాడి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉండేది, తెలుసుగా ఈ సెల్ ఫోను. దాన్ని నిర్దాక్షిణంగా అమ్మాడు. ఎందుకో తెలుసా? వాడు ఎక్కడో తన్నులు తిని పళ్ళు ఎరగొట్టుకున్నాడు. ఇక్కడ ముందు పళ్ళే పోయినాయి. నేను అడిగాను, ఏంట్రా సెల్లు అమ్ముకున్నావంట కదా, ఏం చేసుకుంటున్నావా డబ్బులు అన్నాను. అన్నా పళ్ళు కట్టించుకోవడానికి అమ్ముకున్నాను అన్నాడు. మరి రోజు సెల్లు చూడాలి కదరా నువ్వు అంటే, ఇంకొద్దన్నా నాకు సెల్లు పళ్ళుంటే చాలు అన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆడికి ఎవడో చెప్పలేదు, ఆడంతటి కాడు అమ్మి ఒక మనిషిగా మారడానికి ఇది పోలీస్ స్టేషన్కి సరిపోయిద్దా? పోలీసులు వల్లయిద్దా? దేవునికి ఒక్కడికి మాత్రమే వల్ల అవుతుంది. అందుకని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు? పిల్లల్ని పరిచర్యకు కూడా పంపించండి. బలవంతంగా తీసుకొని వచ్చి పరిచర్యలు పెట్టండి. 1 గంట పని చేయమని. శనివారమో ఆదివారమో కుదిరిన రోజు, అర్థమవుతుందా? 24 గంటలు ఎక్కడేం పరిచర్య ఉండదు. శనివారం సాయంత్రం మధ్యాహ్నం నుంచి ఉంటుంది, విడిచిపెట్టండి. మళ్ళీ సాయంత్రం మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఓకే. ఆదివారం అయిపోయిన తర్వాత ఆ కుర్చీలు తీయడమో, ఆ శామ్యానాలు తీయడమో, ఏదో ఒక పని చెప్పండి. ఏదైనా స్పెషల్ మీటింగులు ఉన్నప్పుడు, పిల్లలకు సెలవు వచ్చినప్పుడు పంపించండి. నేను అన్నం పెడతాను, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. వాడికి 1 సారి 2 సార్లు 3 సార్లు వచ్చాడంటే నువ్వు రమ్మనకుండా వస్తాడు వాడికి ఇక్కడికి. అర్థమవుతుందా? ఇక నువ్వు చెప్పాల్సిన అవసరంలా. ఎక్కడున్నావురా అంటే చర్చిలో ఉన్నానంటాడు, ఒకటే మాట. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ఆకర్షణీయమైన ఆ అభిషేకం ఇక్కడ ఉంటుంది పిల్లలకి. ఒకవేళ ఈ ఆకర్షణ వద్దు, ఇక్కడ చెడిపోతారు నా పిల్లలు. నా కొడుకు ఏంటి అక్కడికి వెళ్ళి సాంబార్ అన్నం తింటామేంటి? నా కొడుకు హీరో కదా, ఫ్రైడ్ రైస్ కదా తినాల్సింది, బిర్యానీ కదా తినాల్సింది, రోడ్లమ్మట కదా తిరగాల్సింది, పల్సర్ బైక్ మీద కదా తిరగాల్సింది, ఎబ్జెడ్ కదా నా కొడుకు తోలాల్సింది అనుకుంటే, స్తోత్రం, నీ ఇష్టం. నీ కొడుకు, నీ కూతురును కూడా నమ్మమాకండి. అర్థమవుతుందా? కొడుకుల గురించే చదువుతున్నానని కూతుర్లందరూ సంకలు దాడుతున్నారు, మా గురించి చెప్పలేదని. అసలు కొడుకు చెడిపోయాడంటే, వాడి కొడుకు చెడిపోయాడంటే ఇంకొక ఎవడికో పుట్టిన కూతురు ఒకటి ఉందిగా. అర్థం కాలేదా? ఇప్పుడు ఈయన కొడుకు చెడిపోయాడని మనం చెప్పుకుంటున్నాం. ఎవడికో ఎక్కడో పుట్టిన నీకు తెలియనటువంటి వాని కూతురు ఒకటి ఉంది కదా, ఉంటేనే కదా మరి ఈడిట్లా అయ్యాడు. అర్థం కాలేదా? మొన్న ఒకటి పిచ్చెక్కొచ్చాడు, వాడికి అన్నం తింటలేదు, అన్నం మానేశాడు, వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని వచ్చాడు. వీడు అమితంగా ప్రేమించాడట. అర్థమవుతుందా? వీడి క్రెడిట్ కార్డా ఏదో కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు అంతా శుభ్రంగా స్వహా చేసింది. తర్వాత ఏరే వాడిని పెళ్లి చేసుకుంది. నువ్వు నాకు ఇష్టం లేదురా, నిన్నెందుకు చేసుకుంటాను, నువ్వు ఓన్లీ ఫ్రెండ్ అంతే, నేను ఫ్రెండ్ అనుకున్నాను, నేను లవర్ అనుకోలేదు అన్నాను. ఒకటే మాట. పెళ్లి చేసేసి వెళ్ళిపోయింది. ఈడేమనుకున్నాడంటే వీడు నా లవర్ అనుకున్నాడు. వీడు ఆ అమ్మాయి ఏమనుకుందంటే ఫ్రెండ్ అనుకుంది. ఫ్రెండ్ అనుకొని బిర్యానీ తిన్నదాడి దగ్గర, ఫ్రెండ్ అనుకొని సెల్ ఫోన్ కొనిపించుకుంది, ఫ్రెండ్ అనుకొని ఇంకా ఏదేదో పనులన్నీ ఆడ ఖర్చులన్నీ పెట్టించేసింది. అర్థమవుతుందా? ఎంత కంతిరి పిల్లంటే, ఫ్రెండ్ దగ్గర సెల్ ఫోన్లా, ఫ్రెండ్ దగ్గర బిర్యానీలా, ఫ్రెండ్ దగ్గర ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళడమా. ఆయన కొంప ఆరిసిందిగా ఈ లూసిఫర్ పిల్ల. అర్థమవుతుందా? ఇప్పుడు నాశనమైంది ఎవడో, వీడికి పిల్లను కూడా ఎవడెవడో. ఎందుకంటే ఆ బాధలో లైట్గా దాగి, అన్నా నాకు చెప్పొద్దన్నా, ఇక మన లైఫ్ అయిపోయినట్టేనన్నా, మన లైఫ్ పండన్. పిచ్చాడు. ఆ అమ్మాయికి ఉన్న ధైర్యం వీడికి లేదు. ఈ పిచ్చి పనికి మాలినోడికి వీడికి లేదు. అదేమో ధైర్యంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈడంట ఖండన అయిపోయిందంట. ఇక మజ్ను కదా దేవదాసు, పిచ్చోడా. ఆ పనికి మాలింది కాకపోతే ఇంకొక దాన్ని నీ తల్లిదండ్రులు చూసి చేసి నీ జీవితాన్ని, ఆ దరిద్రాన్ని తీసేసాడంటేనే సూపర్ జీవితం. నీ జీవితంలో దరిద్రం పోయింది అనుకోవాలా. ఎందుకో తెలుసా?
ఇది రేపొద్దున నిన్ను ఫ్రెండు అని నిన్ను ఖాళీ చేసిన పిల్ల పెళ్ళైన తర్వాత కూడా ఒక ఫ్రెండుని పెట్టుకుంటే ఏం చేస్తావు? చచ్చిపోతావు, ఉరిపోసుకొని చచ్చిపోతావు. అందుకని అసలైతే ఇటు జోలికి వెళ్ళకూడదు పిల్లలు. ఈ పనికి మాలిన పెళ్ళి కాకముందు ఇలాంటి ఫ్రెండ్షిప్ అని, ఆ షిప్ అని, ఈ షిప్ అని వెళ్ళకూడదు. ఈ షిప్పులు మధ్యలో ముంచేసే షిప్పులు ఇవి, అర్థమవుతుందా? నడి సముద్రంలో ముంచేసే షిప్పులే, బద్దలైపోయే షిప్పులు. వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం ఎంతో మంచిది. అందుకని నేను ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, పిల్లలే కదా మన ప్రాణం, పిల్లలే కదా మన సమస్త మన ఆస్తులు. వాళ్ళను కానీ ఎట్లో కట్ట ప్రభువులో పెంచుకోగలిగితే మనం దీవించబడతాం.